నమస్కారం. తెలుగు బైట్స్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం భారత న్యాయ వ్యవస్థను కుదిపేస్తున్న ఓ సంచలన కేసు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇంటి నుంచి కోట్లాది రూపాయల నగదు బయటపడడం, కోర్టు చర్యలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అసలు నిజమేమిటి? ఈ కేసులో ఉన్న అన్ని కోణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ వివాదం 2025 మార్చి 14న ప్రారంభమైంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఒక స్టోర్ రూమ్లో భారీ మొత్తంలో నగదు కనిపించింది. అధికారుల సమాచారం ప్రకారం కొన్ని నోట్లు కట్టలు పూర్తిగా కాలిపోయాయి, మిగిలినవి సంచుల్లో భద్రపరిచినట్లు కనిపించాయి. దీంతో ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి సొంతం అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఘటన వెలుగులోకి రాగానే ఢిల్లీ హైకోర్టు తక్షణమే స్పందించింది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ గారి ఆదేశాల మేరకు జస్టిస్ యశ్వంత్ వర్మ అన్ని కేసుల నుంచి తప్పించబడ్డారు. భారత్ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా గారు 3 సభ్యుల విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నగదు అసలు మూలం ఏమిటి, ఏమైనా అక్రమ లావాదేవీలు జరిగాయా అనే విషయాలను సమగ్రంగా పరిశీలించనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు స్థాయికి చేరడంతో పారదర్శకత కోసం 25 పేజీల ఇంటర్నల్ రిపోర్ట్ విడుదల చేశారు. ఈ రిపోర్ట్లో ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. అందులో కొన్ని ఖాళీ నగదు దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ గారు అధికారికంగా స్పందించారు. ఆయన ఏమన్నారు అంటే, నేను ఏ తప్పు చేయలేదు, నా కుటుంబం ఎప్పుడూ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే లావాదేవీలు చేస్తుంది. ఈ స్టోర్ రూమ్ సాధారణంగా పాత ఫర్నిచర్ కి వాడేవాళ్ళం, అది అందరికీ యాక్సెస్ ఉంది. జస్టిస్ వర్మ గారి ప్రకటన ప్రకారం ఈ నగదు తనది కాదని, తనను కించపరచడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై న్యాయ నిపుణులు, ప్రజలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఒక న్యాయమూర్తి ఇంట్లో ఇటువంటి నగదు దొరకడం గంభీర విషయం, పూర్తి దర్యాప్తు జరగాలని, ఇంకొంతమంది ఆయనపై కుట్ర జరిగింది, రాజకీయ కారణాలున్నాయని అంటున్నారు. ఇప్పుడు మీ అభిప్రాయమే ముఖ్యమైనది. ఈ కేసులో నిజమెవరిది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ తరహా మరిన్ని విశ్లేషణల కోసం తెలుగు బైట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.